వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. హలో అండి, ఈరోజు నేను పెరుగు చారు చేసి చూపిస్తున్నాను. ఈజీగా చేసుకోవచ్చు. పెరుగు ఇంకా శనగపిండి ఉంటే సరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ పెరుగు చారు గురించి చాలామందికి తెలుసు అనుకుంటాను. చాలా వరకు కొందరు దీన్ని కడి కూడా అంటారు. ఈ పెరుగు చారులో కొద్దిగా పకోడీలాగా వేసుకుంటే, అంటే బజ్జీలాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాను. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకున్నాను. ఇక్కడ నేను కర్డ్ తీసుకుంది కొద్దిగా పుల్లగా ఉందండి. నార్మల్ పెరుగుతో కూడా చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేస్తూ బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండర్తో కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. ఒకవేళ శనగపిండి పూర్తిగా కరగకుంటే, అంటే కొద్దిగా ఉండలుగా వస్తాయి కదా, మన ఇంట్లో అందరి ఇంట్లో ఉంటుంది కదా, కవ్వం ఉంటుంది కదా, మనము మజ్జిగ చిల్లుకుంటాము, దాంతో కూడా చేసుకుంటే ఈవెన్గా కలిసిపోతుంది పెరుగులో శనగపిండి. అలా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్లెండర్తో చేసి చూపిస్తున్నాను. ఫైన్గా కలిసిపోయింది, అంటే పెరుగులో శనగపిండి ఫైన్గా కలిసిపోయింది. ఇలా మనకి ఇష్టమైనంత కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకొని, ఒకవేళ సరిపోకుంటే తర్వాత వేసుకోవచ్చు. ఇలా కలిపి పెట్టేసుకుంటున్నాను ముందుగానే. ఇక్కడ నేను ఒక బౌల్ పెట్టుకున్నాను, అంటే ఒక గిన్నె పెట్టేసుకున్నాను. మజ్జిగ చారుకి పోపు వేయడానికి ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడాక పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇక్కడ నేను జీలకర్ర వేసుకున్నాను. కొద్దిగా ఆవాలు కూడా వేసేసుకున్నాను. ఈ మజ్జిగ పులుసులోకి కావాల్సింది ముఖ్యమైనది మెంతులండి. ఈ మెంతులు వేసుకుంటే ఇలా పోపులో చాలా బాగుంటుంది మజ్జిగ పులుసు. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసేసుకున్నాను. ఒకవేళ మెంతులు లేకుంటే మెంతి పొడైనా వేసుకోవచ్చు పోపులో. కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి. ఇక్కడ నేను ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక 4 ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను. ఈ మజ్జిగ పులుసులో కారం అలాంటిది ఏమీ అవసరం లేదు. ఇలా పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను, ఒక 4. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్నాక కొద్దిగా ఆనియన్ వేసుకున్నాను. ఒక చిన్న ఆనియన్స్ కట్ చేసి ముక్కలుగా వేసేసుకున్నాను. సరే, బాగా కలుపుతూ వేయించుకోవాలి. అంటే ఆనియన్స్ కొద్దిగా మెత్తబడే వరకు వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. కలుపుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ కుక్ అయిపోయాయి. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. కలుపుకోవాలి. కొద్దిగా అంటే ఒక 1/4 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను రెడీ చేసి పెట్టుకున్న వేసేసుకుంటున్నాను మజ్జిగను. శనగపిండిలో కలుపుకున్నాను కదా పెరుగుని, అదంతా వేసేసుకున్నాను. వేసుకొని కలుపుతూ ఉండాలి.
ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి, లేకుంటే మనము పెరుగు వేసుకున్నాం కదా, ఒక్కొక్కసారి విరిగిపోతుంది పెరుగు. కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. చూసుకోవాలి మనకు వాటర్ ఎంత కావాలో అని, అంటే అంటే చిక్కగా కావాలా కొద్దిగా పలుచగా కావాలా చూసుకొని వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక ఇలా కలుపుతూ ఉండాలి. శనగపిండి వేసాం కదా, కొద్దిగా చిక్కబడుతుంది. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాను. మజ్జిగ చారు మసిలేటప్పుడు ఒకసారి చూసుకోవాలి, టేస్ట్ చూసుకొని మనం సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు. ఈ విధంగా 5 to 6 minutes కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో. ఇక్కడ మజ్జిగ పులుసు చిక్కబడింది. మూత పెట్టుకోవద్దండి, మూత పెట్టుకుంటే పొంగిపోతుంది. మూత లేకుండా ఇలాగే కలుపుతూ ఉండాలి గరిటెతో. కొద్దిసేపు బాయిల్ అయ్యాక అప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను వేరే బౌల్లో శనగపిండి తీసుకున్నాను, చెప్పాను కదా మజ్జిగ పులుసులో కొద్దిగా ఇలా పకోడీలా వేసుకుంటే బాగుంటుందని. ఇక్కడ నేను శనగపిండి తీసుకున్నాను ఒక బౌలు. అందులో కొద్దిగా పసుపు వేసుకున్నాను, అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకుని పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. చిన్న అల్లం ముక్కలు కూడా వేసేసుకున్నాను. కొద్దిగా కారం వేసుకుంటున్నాను, కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. మజ్జిగ పులుసులో ఇలా బజ్జీలా చేసుకొని వేసుకుంటే మజ్జిగ పులుసు చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేసుకుంటే ఇంకా సైడ్ డిష్ ఏమీ అవసరం ఉండదు. ఇలా కలిపేసుకొని తినేయచ్చు. చూసుకొని వేసుకోవాలి, వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అంటే మనము బజ్జీల పిండి అయినా పకోడీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. ఒకవేళ బేకింగ్ పౌడర్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, నేను ఇక్కడ వేయట్లేదు. ఇలా ఒకసారి కలిపేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కడాయిలో నూనె వేసి పెట్టుకున్నాను. నూనె వేడైంది. చిన్న చిన్న పునుగులాగా వేసేసుకుంటున్నాను. కలిపిన శనగపిండి బ్యాటర్ని వేసేసుకుంటున్నాను. చిన్న చిన్నగా వేసుకోవాలి.
వీటిని ఒక 4 to 5 మినిట్స్ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. వేయగానే కలపొద్దు. ఒక 1 to 2 మినిట్స్ వదిలేసిన తర్వాత గరిటెతో కలుపుకోవాలి. 4 to 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇలా గరిటెతో పైకి కింది కలుపుతూ ఉండాలి. ఇక్కడ వేగిపోయాయి వేసుకున్న పునుగులు, అంటే శనగపిండి పునుగులు వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని నేను మజ్జిగ పులుసులో వేసేసుకుంటున్నాను, అంటే మజ్జిగ చారులో వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని 2-3 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మజ్జిగ చారు పునుగులకంతా బాగా పడుతుంది. ఒక మీడియం ఫ్లేమ్లో 2-3 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ పూర్తిగా రెడీ అయిపోయింది మజ్జిగ చారు. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసే ముందు. అంతేనండి, మజ్జిగ చారు రెడీ.